హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో వైద్యం స్తంభించింది. అన్ని వైద్య విభాగాలు శస్త్రచికిత్సలు నిలిపివేశారు. ప్రభుత్వం జీవో నంబర్ 38ను జారీ చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య సిబ్బంది మౌన నిరసన చేపట్టారు. హాస్పిటల్ గోడలపై డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టర్లు అంటించారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓపీ సేవలు తర్వాత ఎలక్టివ్ సర్వీసెస్ బైకాట్ చేయడానికి మరి ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో జనరల్ ట్రాన్స్ఫర్స్ లో గవర్నమెంట్ డాక్టర్లకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము ప్రొటెస్ట్ కార్యక్రమం అనేది చేపడతా ఉన్నాము. మేము ముఖ్యంగా జీవో 38 ఏదైతే ఉన్నదో జీవో 38లో లాంగ్ స్టాండింగ్ డాక్టర్ల ట్రాన్స్ఫర్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి 3 సంవత్సరాలకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో అవి కనీసం మరి ఈరోజు లాస్ట్ డేట్ ఉంటే వాళ్ళకు అలో చేయట్లేదు. కంప్యూటర్ ఆన్లైన్ వద్దని చెప్పినాం. అక్కడ ఉన్నటువంటి స్పౌస్ కేసులకి 0 స్పౌస్ అని చెప్పేసి జీవో 38లో క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా జీవో 38ని మొత్తం వైలేట్ చేస్తా ఉన్నారు. స్పౌస్ కేసులకి ఓపెన్ కావట్లేదు. మరి చాలా తప్పులు తడకరగా ఉన్నది. ఆన్లైన్ విధానం ఏదైతే ఉన్నదో మరి అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో మరి రిటైర్మెంట్ వేకెన్సీలను కూడా చూపెట్టి డాక్టర్లు 40% ఎక్కువ అయినరని చెప్పేసి వీళ్ళందరినీ కూడా తీసుకోకుండా కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. మరి ఆ అసోసియేషన్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మరి తెలంగాణలో ఒకటే ఒక అసోసియేషన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ అసోసియేషన్ రికగ్నైజ్డ్ అసోసియేషన్లకి మరి రిటెన్షన్ ఇవ్వాలి ఆఫీస్ బేరర్లకు అని చెప్పేసి ఇస్తే మరి మినిస్టర్ గారు చెప్పిన తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవ్వట్లేదు. మన ప్రభుత్వము జనరల్ ట్రాన్స్ఫర్స్ ను ప్రతిపాదించింది. ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేవి జీవో నెంబర్ 38 ప్రకారం సజావుగా సాగాలి. కానీ ఆ జీవో నెంబర్ 38 ప్రకారం తూచా తప్పకుండా పాటించాల్సిన అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రభుత్వము సరైన మార్గంలో ఈ బదిలీలను చేపట్టట్లేదు అనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ వెంట ఉన్న వాస్తవాలు ఏంటంటే జీవో 38 ప్రకారము ఎరైజింగ్ వేకెన్సీస్ ను క్లియర్ గా చూపించాల్సి ఉంటుంది. ఎరైజింగ్ వేకెన్సీస్ ను క్లియర్ గా చూపించాలి అంటే కేవలం అది ఆఫ్లైన్ తోటే పాసిబుల్. నిన్నటి వరకు కూడా ఆన్లైన్ పోర్టల్స్ లో ఎక్కడ కూడా ఎరైజింగ్ వేకెన్సీస్ గురించి ఎక్కడ కూడా ఎటువంటి స్పష్టత లేదు. దాని కొరకే మేము మొదటి నుంచి మా అసోసియేషన్ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మిగతా అధికారులందరినీ కలిసి చాలా సార్లు విన్నవించడం జరిగింది. ఆఫ్లైన్ లో కండక్ట్ చేయండి, ఆన్లైన్ లో కండక్ట్ చేస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి. బట్ మా డిమాండ్ ను వాళ్ళు ఎప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు, పెడచెవిన పెట్టడం జరిగింది. ఈ రోజు ప్రైమరీ బేసిక్ డాక్టర్లు చాలా మంది ఆ అప్లికేషన్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలనే దాంట్లో తీవ్రమైన సందిగ్ధంలో ఉన్నారు. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యాజ్ పర్ ద జీవో 38 the recognized office bearers of any association should be exempted from the general transfers. But ప్రభుత్వం దానికి కూడా తిలోదకాలు ఇచ్చింది. జనరల్ ట్రాన్స్ఫర్స్ లో ఆఫీస్ అసోసియేషన్ బేరర్స్ కూడా ఎటువంటి ఎగ్జంప్షన్ లేకుండా మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చాలా పట్టుదలగా పోతుంది. ఈ రెండింటిని ప్రధానంగా మేము ఫోకస్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం